పరివర్ధనం మనం చూస్తే పందెంరాయులు ఎంత ఉత్సాహంగా ఉన్నారో, తాము పందెం పట్టిన కోడి పుంజు గెలవాలంటూ కూడా ఇక్కడ వారు ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి. పందాలు ఏ విధంగా జరుగుతున్నాయి, అసలు కోడి పందాలకు సంబంధించి పరిస్థితి ఏంటనేది మనతో కేసీఆర్ ఉన్నారు. చాలా సుపరిచితులు కోడి పందాలకి సంబంధించినంత వరకు. సార్ కేసీఆర్ గారు, ఏంటి ఎన్ని కోడి పుంజులు తీసుకొచ్చారు, ఎన్ని పందాలు వేయబోతున్నారు? రోజుకి 15 పందాలు కాడికి వేస్తున్నాం అండి. ఈ సంక్రాంతి సంబరాల్లో అందరి సమక్షంలో 15 పందాలు వేస్తున్నాం. కోడిపుంజులు దానికి సంబంధించినట్టుగా అంతవరకే తీసుకొచ్చాం. అంతకు మించి అంటే కోడి పందాలు వేసే వాళ్ళందరూ కూడా మీరు సుపరిచితులు. అంటే ఏంటి మీరు పందాలు వేసే వాళ్ళకి ఏం చెప్తారు? లక్షల్లో పందాలు కాస్తున్నారు కింద కూర్చున్న వాళ్ళంత ఉత్సాహంగా, వాళ్ళందరికీ ఏం చెప్తారు? ఇది లక్షల్లో ఉండే కోట్లో ఉండేది ఒక ఉత్సాహం. సంక్రాంతి అనేది ఒక పండుగ లాంటిది. ఆ పండుగ అందరూ చేసుకుంటాం. ముఖ్యంగా కోడి పందాల వాళ్ళు ఏంటంటే దీన్ని ముందుకు తీసుకెళ్ళటమో లేకపోతే వెనక తీసుకెళ్ళడం అనేది కాదు, కానీ ఒక ఆనందం. దాంతో అందరం కలుస్తాం. ఏంటి సార్ భోగి రోజు ఏ రంగులు ఎక్కువ వెళ్తున్నాయి, ఏ రంగులు ఎక్కువ గెలుస్తున్నాయి అనుకోవచ్చు? రంగులు అనేది మనం చెప్పలేం. అక్కడ విధి విధానాలను బట్టి ఆధారపడి ఉంటుంది. మనం రంగుకి ప్రాధాన్యం అనేది కాదు, కోడికే ప్రాధాన్యం ఇస్తాను నేను. ఎంత సార్, ఎంత పందాలు, హైయెస్ట్ పందెం ఎంత మేర జరుగుతుంది? చెప్పలేము సార్ అది. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ ఉత్సాహంగా కోడి పందాలకు సంబంధించి ఏ విధంగా జరుగుతుందో. పందెంరాయులంతా కూడా తమ కోడి పుంజులు గెలవాలంటూ కూడా కొంత ఉత్సాహంగా ఉన్న పరిస్థితి ఉంది. మరోపక్క ఇంచుమించుగా ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పెదమేరం కానీ, ఇటు ఉండి నియోజకవర్గంలో తో పాటుగా జంగారెడ్డిగూడెంలో శ్రీనివాసపురం, మరి ముఖ్యమైన చోట్ల ఈ కోడి పందాల బరుల వద్ద అటు ఎమ్మెల్యేలతో పాటు కూటమి కార్యకర్తలు కూడా సందడి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. తమ పుంజులు గెలవాలి, తమ పుంజు ఎట్టి పరిస్థితిలో గెలవాలన్న ఉత్సాహం వారిలో ఉందని చెప్పుకోవచ్చు. సుమారుగా ప్రతి పందెం బరి వద్ద 10 నుండి 20 వేల మంది జనం పందెం బరులు చూడటానికి వస్తున్నారంటే ఇక్కడ పందాల మీద ప్రజల ఆసక్తి ఏ విధంగా ఉన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి. ధర్మరాజు గారు, ఏంటి కోడి పందాలు ఎన్ని పుంజులు తెచ్చారు, ఎంత పందెం వేస్తున్నారు? అంటే ఇక్కడ ముందుగా అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా కోడి పందాలే కాదు, ఇక్కడ ఆటల పోటీలు అనేక రకాల క్రికెట్, అలాగే నిన్న చూసారు వాలీబాల్, అలాగే ఇక్కడ ఉదయాన్నే భోగి మంటలు అన్నీ కూడా, అలాగే కోలాటాలు, అన్ని రకరకాల అంటే సాంప్రదాయం ప్రకారం అన్ని రకాలను కూడా మేళ కలిపింది. అంటే పూర్వకాలం ఏదైతే జరుగుతున్నాయో, మా వారసత్వంగా ఏదైతే వస్తున్నాయో వాటికి అనుగుణంగా అన్ని క్రీడలను కూడా ఇక్కడ ప్రోత్సహిస్తున్నాం. అందరం కలిసిమెలిసి అంటే బంధువులు, స్నేహితులు, ఎక్కడో విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మేమందరం కూడా ఒక కుటుంబంలాగా, అంటే ఇక్కడ అన్ని గ్రామీణ ప్రాంతాలు కాబట్టి మా నియోజకవర్గం వచ్చేటప్పటికి గ్రామాలకి వేరే చోటన ఎక్కడో దుక్కున ఉద్యోగాల నిమిత్తం, లేకపోతే పరిశ్రమలు ఏర్పాటు చేయడం, లేకపోతే వ్యవసాయ నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కుటుంబ సభ్యులు కలిసి స్నేహితులతో ఈ పండుగను చేస్తున్నారు. మీరే చూస్తున్నారు. అంటే ఇది ఎప్పటి నుంచో ప్రాచీన కాలం నుంచి కూడా ఇది ఒక సాంప్రదాయం ప్రకారం వస్తుంది. ఏదైతే పూర్వం మనం ఆచరిస్తున్నాం. మీరు అన్నీ చెప్తున్నారు, పుంజులు ఎన్ని? ధర్మరాజు గారు, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు గారు పుంజులు ఎన్ని, పందెం ఎంత? పుంజులు ఆ పందాలు అనేవి అంటే నాకు స్వతహాగా పుంజుల గురించి నాకు తెలియదు. కాకపోతే మా బంధువులు, స్నేహితులు అందరూ కలిసి వాటిని ఏదో సాంప్రదాయం పూర్వకాలం నుంచి జరిగేదే ఇది. ఈ రోజైనా కొత్తగా ఈ పైన ఒక్కసారి మా కెమెరామెన్ భాగ్యరాజు సార్, ఈ పైన వైట్ రెడ్ కట్టారు అంటే జనసేన గుర్తుగా ఈ పెట్టారు అనుకోవచ్చా? ఇది పర్టికులర్ గా జనసేన రంగులు బట్టి ఎక్కడ ఉండదు. రంగులు ఇవన్నీ చూపించేది కదా, మాదంతా చేతల్లో ప్రభుత్వం. రంగులు పేర్లు మార్చి అది అభివృద్ధి చేయం. అది అంతా ఏదైనా ఉన్నా కుంకుమ వైట్ అంతా బాగుంటుంది, వెలుగునిస్తుంది. కుంకుమ రంగు పెట్టుకున్నాం, అన్నీ కలిసి మేము ముందుకు వెళ్తున్నాం. అంతే తప్ప దీంట్లో మీ ద్వారా ఏదో రకరకాల దాన్ని చేసి చెప్పక్కర్లేదు. అందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారు. ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అందరం కూడా ఒక స్నేహపూర్వక వాతావరణంలో అన్ని రకాల క్రీడలు. ఏంటి సార్ 4,000 మంది ఉన్నారు సార్, అసలు ఖాళీలో కుర్చీ అడుగుతుంటే పక్క వెళ్ళిపోమంటున్నారు, కెమెరా తీయద్దన్నారు. అసలు ఎంత హడావుడి ఏంటి, ఎందుకని? ఏమో మిమ్మల్ని చూసి జడుతున్నారేమో ప్రజలు. మీడియా అందరం కూడా కలిసి వెళ్ళాలి. మీరు కూడా ఇందులో భాగస్వాములే కదా, మీకు కెమెరా తీసేస్తే మీరు ఇందులోనే ఉంటారు అందరూ కూడా. ఎన్ని రోజులు సార్, ఎన్ని రోజులు జరగబోతున్నాయి? అంటే రాత్రి పగలు లేదు. సాంప్రదాయంగా మాకు ముందు భోగి రోజున మేము భోగి మంటలతో ప్రారంభించాం. అంటే అంతకుముందు జరిగిన బాధలను అన్నింటినీ మరిచి వెలుగులోకి ముందు వెళ్తూ ఉంటాం. అలాగే తర్వాత సంక్రాంతి రోజున బొబ్బెమ్మలు, అలాగే మనకి రేగుబళ్ళు అన్నీ చేసుకుంటాం. అలాగే కనుమ రోజున వచ్చేటప్పటికి
మనకి ఏదైతే వ్యవసాయానికి చేస్తామో ఆ పశువులు అన్నిటిని కూడా మేము పూజించుకుని, అంటే మాతో పాటు అన్నిటిని, అంటే ఈ రోజున పంటలన్నీ కూడా చేతికి అంది వచ్చి అలాగే సుఖ సంతోషాలతో ప్రజలందరూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం. దాని ద్వారా ఎంత కోలాహలంగా అందరూ, అంటే మీరు చూసారు ఈ లెవెల్లో కూడా ఎప్పుడు పందాలు ఇలాంటి అన్నీ చూడనటువంటి వాళ్ళు ఎవరు ఇది ప్రొఫెషనల్ కాదు, మామూలుగా సరదాగా ఒకళ్ళు చేసుకునే కార్యక్రమం చేసుకుంటారని మీకు తెలియజేస్తున్నాను. ఓకే, మనం చూస్తున్నాం. ఒకసారి మీరు చూస్తే పందాల బరి వద్ద ఎంత హడావుడి ఉంటుందనేది మీరు చూడొచ్చు. ఆల్రెడీ అటువైపు ఓ కోడి పందెం మొదలైంది. ఆ కోడి పందానికి సంబంధించి ఎవరు ఎటువైపు పందెం కట్టాలి, ఏ పుంజు మీద ఎవరు పందెం కడితే దానికి సంబంధించి లాభం వస్తుంది అనే హడావుడిని మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. ఒకరి తర్వాత ఒకరు ఆ పందాలకి సంబంధించి చాలా ఇంట్రెస్ట్గా ఒక్కసారిగా పందెం మొదలవగానే మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా ఎంత సైలెంట్ అయిపోయిందో కూడా మీరు చూడొచ్చు. భోగి రోజు ఉదయాన్నే ఈ సమయానికే ఇంత 4 నుండి 5,000 మంది ప్రజలు ఇక్కడికి వచ్చారంటే కోడి పందాలకి సంబంధించి ఎంత ఇంట్రెస్ట్గా ఉంటారు గోదావరి జిల్లాల ప్రజలు అనేది కూడా మీరు అర్థం